గురువుగారు మనం ప్రీవియస్‌గా చీపురు కట్ట చిట్కాలు అని ఒక వీడియో ఏస్తే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. దానికి నంబర్ ఆఫ్ లైక్స్ వచ్చాయి అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా చాలా మంది కామెంట్ చేశారు. సో, మీరు చెప్పినటువంటి చిట్కాలు ఇంట్లో వాడే పాత చీపురుతో చేయొచ్చా? లేదంటే కొత్త చీపురు వాడాలా? ఈ కాలంలో వస్తున్నటువంటి ఫైబర్ చీపుర్లు ఇవన్నీ ఉంటాయి గదా! వాటితో చేయాలా? అనే నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయితే వస్తున్నాయి. వీటికి మీ సమాధానం తెలియజేస్తారా? మనము చీపురు కట్ట చిట్కాలలో చాలా విషయాలు చెప్పాం. దాదాపు 10 భాగాలు చేసి చెప్పాం. అంటే మామూలుగా మనం రోజు ఊడ్చే చీపురు ఎక్కడ పెడితే ఎటువంటి ఫలితాలొస్తాయి, ఎలా జాగ్రత్త పడాలని చెప్పాం. అవును. అయితే ఈ చిట్కా కోసము కొత్త చీపుర్లు కొనుక్కొచ్చి పెట్టవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. సాధారణంగా మన ఇంట్లో రెండో, మూడో చీపుర్లుంటాయి. ఒక బెడ్‌రూమ్ ఊడవటానికి ఒక చీపురు, ఇల్లు ఊడవటానికి ఒక చీపురు ఇట్లా పెట్టుకుంటారు. కొంతమంది ఇంట్లో ఒకటే చీపురు ఉంటుంది. ఆ చీపురునే ఎక్కడ పెట్టుకోవాలో అని నేను చెప్పాను. రెండోది దీనికోసం కొత్త చీపుర్లు కొని పెట్టవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. మూడవది చీపురు అన్నది ఒక బొటానికల్ అసెట్ అది. ఒక వృక్షశాస్త్రానికి సంబంధించింది. మనకి భారతంలో చెప్తారు. అశ్వత్థామ ఒక్క గరిక ముక్కను తీసుకొని మంత్రించి వదిలితే బ్రహ్మాస్త్రం అయిపోతుందది. అంటే ఆ బొటానికల్ ప్రాపర్టీస్‌కి అంత వాల్యూస్ ఉంటాయి. అందులో దర్భలు, గరికలు ఇట్లాంటి వాటికి అన్నిటికి కూడా మనకి సనాతన ధర్మంలో గొప్ప విలువలున్నాయి వాటికి. ఈ చీపురు అదే జాతి నుంచి వచ్చింది. అందుకే అది చాలా గొప్ప విలువ కలిగింది. మనం తేలిగ్గా తీసుకుంటాం కానీ అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. అటువంటి వాటితో తయారైన చీపురుకు ఇటువంటి మహిమలుంటాయి తప్ప, మనము ఫైబర్‌తో చేసిన వాటికి, ప్లాస్టిక్‌తో చేసిన చీపుర్లకి వాటికి ఇది వర్తించదు. అట్లాగని అవి పెట్టకూడని స్థలాలలో అవి కూడా పెట్టకూడదు. అద్భుతమైన ఫలితాలు కావాలంటే ఈ దర్భలతోనో లేకపోతే వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి వెదురుతోనో చేసినటువంటి ఈ చీపుర్లు సాధారణంగా ఈ ఈ చీపురు కట్టలు కట్టేసి తల మీద పెట్టుకొని కట్టలు అంతటా అమ్ముకునేవాళ్ళు ఇదివరకి. అవి వ్యవసాయం క్షేత్రాలలో ఎక్కువ పండుతాయి. అవి పనికొస్తాయి కానీ ఈ ఫైబరు చీపుర్లు ఇవన్నీ అంత విలువైనవి కాదు.